హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే నేను ఒక చిన్న వీడియో అయితే మీ దగ్గరికి వచ్చేసానండి. మన విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే డ్రాపింగ్ వెళ్తున్నాం. సార్ డ్రాపింగ్ వెళ్తే బట్ దాంతోపాటు అసలు విజయవాడ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారింది. అసలు కొత్త ఫ్లైట్స్ ఏమొచ్చినాయి, ఇక్కడ నుంచి మనకు సర్వీసులు ఏమున్నాయి, అసలు ఎయిర్పోర్ట్లో లోపల ఎలా ఉంది, ఎయిర్పోర్ట్ లోపల ఇప్పుడు ఇంటర్నేషనల్ వర్క్ ఏదైనా జరుగుతుందా, అలాంటి విషయాల గురించి మనం ఇప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి చూసేద్దాం. ప్లీజ్ చివరి వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కనిపించే ఫ్లైఓవర్ ఇది కేసరపల్లి దాటగానే ఒక ఫ్లైఓవర్ అయితే ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి కేసరపల్లి మధ్యలో ఇదైతే ఎయిర్పోర్ట్ ఈ ఫ్లైఓవర్ అయితే ఉంది. ఈ ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచే మనకు డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అయితే దారి అయితే వేశారు. సో ఇది చూశారు కదా, ఇక్కడ ఈ రైట్ సైడ్ వెళ్తే మనకి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దారి ఇది. ఇంతకుముందు పాత అయితే కనుక మన ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఈ రోడ్ అయితే కనుక కరెక్ట్గా 1.5 month బ్యాక్ అయితే ఓపెన్ చేశారు. ప్రస్తుతానికి అయితే కనుక ఈ రోడ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అయితే ఈ రోడ్ ఇంకా పూర్తి కాలేదు. అక్కడ అటుపక్క ఉన్న దారి ఇటుపక్క ఉన్న దారి రెండింటి నుంచి డివైడ్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే చూశారు కదా, ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కొన్ని చోట్ల మనకి వేరే రోడ్ అవాయిడ్ చేసి అది ఇంటర్నేషనల్ టెర్మినల్ వైపు కూడా దారి మార్చారనమాట. సో మనం అయితే లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది. ఈ టోల్ గేట్ ఏంటంటే ఏదైనా వెహికల్ లోపలికి వెళ్ళాలంటే ఈ యొక్క టోల్ గేట్ అనేది దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ టోల్ గేట్ ఏంటంటే టోల్ పార్కింగ్ కూడా. ఇది వచ్చేటికి మినిమం ఛార్జ్ వచ్చేప్పటికి ఫస్ట్ 6 minutes వరకు అయితే కనుక ఏ వెహికల్ అయినా సరే జస్ట్ డ్రాప్ చేసినా జస్ట్ పికప్ చేసుకున్నా కానీ 6 minutes వరకు ఫ్రీ. ఆఫ్టర్ 6 minutes కనుక మినిమం 30 rupees. ఆ 30 rupees కూడా ½ an hour వరకే. ½ an hour దాటితే కనుక 55 rupees మినిమం. ఆ తర్వాత ½ an hour అయిపోయిన తర్వాత ప్రతి 1 hour కి 10 rupees అయితే ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుంది. సో అయితే లోపల అయితే అలా ఉంది. పార్కింగ్ కూడా లోపలే ఉంటుంది మొత్తం అంతా. సో లోపల అయితే చూసారు ఎయిర్పోర్ట్ ఎలా ఉంది. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇది రెగ్యులర్గా అయితే కనుక ప్రతిరోజు అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి విజయవాడ అంటే ఏపీలో మనకి ప్రజెంట్ విజయవాడ సరౌండింగ్ దగ్గరలో ఉన్నది ఇదే. తర్వాత రాజమండ్రి, తర్వాత వైజాగ్, ఇలా కడప, తర్వాత షిరిడి, ఇవన్నీ కూడా కొంచెం మనకి అన్ని దూరంగా అనమాట. సో విజయవాడకి అది దగ్గరగా ఉన్నదైతే గన్నవరం ఎయిర్పోర్ట్. సో లోపలికి అయితే వెళ్ళడానికి అయితే కనుక ఇక్కడ డిజీ యాత్ర దగ్గరికి వెళ్ళి మన ఏదైతే మనం టికెట్ తీసుకున్నామో టికెట్ నెంబర్ ఇస్తే కనుక ఇక్కడ వెబ్ చెక్ ఇన్ అయితే అయిపోతుంది. ఈ వెబ్ చెక్ ఇన్ తీసుకున్న తర్వాత వాళ్ళు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు అక్కడ చెక్ చేసుకుంటారు. సో లోపల చూసారు కదండి ఎలా ఉందో అసలు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేప్పటికి మనకు లోపల కాటన్స్ దగ్గర నుంచి తర్వాత షూస్ కానీ లేకపోతే ఇంకేదైనా నెక్స్ట్ వచ్చి శాండిల్స్ అని లేదంటే ఇంకేదైనా పర్ఫ్యూమ్స్ అని ఇలాంటి చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి లోపల షాపింగ్ చేసుకోవడానికి అయితే. చైర్స్ కూడా చూసారు కదా, మినిమం వచ్చి 100 to 200 సిట్టింగ్ వరకు అయితే లోపల ఉంటుంది. లోపల కాలక్షేపం అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, అక్కడ మనకి ఎల్ఈడి కూడా ఉంది చూడడానికి. అక్కడైతే క్రికెట్ మ్యాచ్ అయితే ప్లే చేస్తున్నారు. సో వచ్చిన కస్టమర్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా లోపల ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. మొత్తం పూర్తిగా సెంట్రల్ ఏసీ అయితే కనుక ఉంచేశారు. కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి ఫ్లైట్లో డిలే అవ్వడం వల్ల ఏంటంటే ప్రయాణికులు ఇక్కడే ఇంకా డైరెక్ట్గా రెస్ట్ రూమ్స్ లాగా ఇక్కడే లోపల ఉండడానికి అవకాశం అయితే ఉంది. సో లోపల అయితే కనుక చాలా నీట్గా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలంటే మన వాలెట్ మొత్తం కంప్లీట్గా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. అలాగా బయటకు వచ్చి చూస్తే కనుక మనకి టిఫిన్స్ అయితే కనుక బయట ఎంట్రన్స్లో ఉన్న అరైవల్కి డిపార్చర్కి మధ్యలో అయితే చిన్న హోటల్ అయితే ఉంది. ఆ హోటల్ వచ్చేప్పటికి టీ దగ్గర నుంచి టిఫిన్స్ అన్నీ ఉంటాయి, జ్యూస్ కూడా ఉంటుంది. బట్ కాస్ట్ వచ్చేప్పటికి మీకు తెలుసు కదండి, మనం ఏదైనా స్ట్రీట్ ఫుడ్ ఒకలా ఉంటుంది, అలాగే హోటల్ ఫుడ్ ఒకలా ఉంటుంది. స్ట్రీట్ అయితే కనుక 10 rupees ఉంటే హోటల్ అయితే కనుక 25 rupees ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి. ప్రస్తుతానికి మనం లోపల అయితే ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడైతే మనకి బస్సు కానీ నెక్స్ట్ వచ్చేపాటికి అక్కడ వచ్చేది ఇండిగో ఫ్లైట్ కానీ చూస్తున్నారు కదా. సో అతి దగ్గరగా మనకు కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ ఒక ల్యాండ్ అయిన హెలికాప్టర్ కూడా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి చూడడానికి దగ్గరగా ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ డైలీ రెగ్యులర్గా జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏముండదు. ఎందుకంటే రెగ్యులర్గా చూసే మనం డైలీ బస్సులు చూస్తాం, బస్సులు ఎక్కి దిగుతూ ఉంటాం, కానీ దాన్ని పెద్దగా ఇంతకైతే ఏం చూడం. సో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మనకి దూరంగా కనిపిస్తుంది అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది కొత్తగా కడుతున్నారు. ప్రజెంట్ అయితే దీని వర్క్ అయితే చాలా తక్కువే ఉంది. అంటే 20 to 30% వరకే జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఇది 4 floors అని చెప్పేసి అన్నారు. బట్ అయితే నాకు పూర్తిగా వివరాలు అయితే తెలియదు. బట్ వర్క్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. అక్కడ ర్యాంప్స్ కూడా కడుతున్నారు చూసారు కదా. ఆ ర్యాంప్స్ దగ్గర నుంచి మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందో అదే విధంగా సేమ్ ఎక్కడ మనం ఎలా అయితే వెళ్ళి పికప్ చేసుకుంటాం ఇక్కడ అలా పికప్ చేసుకోవడానికి అలా వెళ్ళడానికి కూడా సౌకర్యాలు అయితే కనుక అట్టే విధంగా ఉంచారు.
ప్రస్తుతం మన ఎయిర్పోర్ట్కి అయితే చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఫ్లైట్స్ వెళ్ళాలన్నా రావాలన్నా కానీ ఈ ప్లేస్ చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక మనకి ఫ్లైట్ అనేది చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం వెనక నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే కనుక ఫ్రంట్ అవే నుంచి అయితే కనుక ల్యాండ్ అవుతుంది. సో అలాంటి సందర్భాలు అయితే మీరు దగ్గర నుంచి చూడాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసండి. చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇండిగో ఫ్లైట్ కానీ ఎయిర్ ఇండియా కానీ ఎయిర్ బస్ కానీ ఇలాంటివి అయితే కనుక ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉండే. మీకు ప్రజెంట్ ఏ ఫ్లైట్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి, ఆ రన్నింగ్లో ఉన్నాయి కూడా మీకు అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ఉంచాను. అది మీరు వీడియో చివరి వరకు చూస్తే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి ఫ్లైట్ చూడండి, చాలా దగ్గరగా నుంచి వీడియో తీశాను. మనకి ప్యాసింజర్స్ ఎలా వెళ్తున్నారో కూడా క్లియర్గా ఉంటుంది ఇక్కడ. సో మనకి ఏదైనా బస్ ఏదైనా బుక్ చేసుకుంటే ఒక టికెట్ని చూపించి ఆ టికెట్లో ఎలా వెళ్తారో సేమ్ అలాగే బస్సులో రిజర్వేషన్ చేసుకుంటే ఆ రిజర్వేషన్ బట్టి లోపల టికెట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది లోపల కూడా మొత్తం సెంట్రల్ ఏసీ. సో మనకి ఇక్కడైతే స్టార్ట్ అయిన కాడి నుంచి ఫ్లైట్ గాల్లో ఉన్నంతసేపే మనకి వీడియో అయితే ఉంటుంది. ఆ తర్వాత నుంచి అయితే వీడియో క్లిప్పింగ్ అయితే మన దగ్గర లేదు. ప్రజెంట్ అయితే ఈ వీడియో వరకు మీ ముందు ఉంచాను. ప్లీజ్ ఇదైతే చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మేము రావాలంటే కనుక ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేయాల్సిందే. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకంటే మేము కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. ఇది డెవలప్ అవుతుందో లేదో తెలియదు, కానీ మా వంతు మేము ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, వీడియో ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.